సార్, ఇండియన్ 2 నిర్మాతలతో కమల్ హాసన్ కి గొడవ అయ్యింది. సినిమాని ఆపేయండి అని కమల్ హాసన్ అంటున్నారు అని వార్తలు అయితే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు గొడవ ఏమైందంటారు? ఎందుకని సినిమాని ఇంత దాకా వచ్చి ఆపేయండి అని కమల్ హాసన్ అంటున్నారంటారు? కమల్ హాసన్ గానీ చిరంజీవి గానీ, చిరంజీవి కూడా చాలాసార్లు అలాగా గొడవ పెట్టాడు. రెమ్యునరేషన్ రాకపోతే లాస్ట్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కూడా డబ్బులు లేకపోతే నెక్స్ట్ సినిమా అప్పుడు కూడా పట్టుకున్న రోజులు ఉన్నాయి చిరంజీవి. ఎవరో కదా, శ్యామ్ ప్రసాద్ రెడ్డికి, అరుంధతి ప్రొడ్యూసర్కి, అందరూ ఒకటి ఎవరి డబ్బులు వాళ్ళు వసూలు చేసుకోరా మరి. ఆ సినిమాకి రాలేదు, ఇంకో సినిమా అప్పుడు పట్టుకుంటారు. చిరంజీవి కొడుకే నాగబాబుని డబ్బులు కట్టమన్నాడు ఆరెంజ్ సినిమాకు దేనికో, అదేనా. అప్పుడు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడు. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటారు. కాకపోతే వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, అదే వాళ్ళు అలాంటి రిలేటివ్స్గా ఉండి కూడా ఇంత ఖచ్చితంగా ఉంటారా అనేది ప్రజలకు ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. అది మన వరకు వస్తే కానీ తెలీదు. అదేందా, ఇప్పుడు నువ్వు నీ బ్రదర్ నీకు అన్యాయం చేసి మీ ఫాదర్ ఆస్తి ఇవ్వట్లేదు అనుకో, గొడవ పడతావు లేదా, అలాగనమాట. సో కమల్ హాసన్ అడిగే దాంట్లో అసలు తప్పే లేదు. ఎందుకంటే కమల్ హాసన్కి ఎంత ఇన్సల్ట్ అంటే, ఈ సినిమా స్టార్ట్ అయిన కానీ అన్ని కష్టాలే, కానీ బాగుంటుందని తెలుసు నాకు. ఇక్కడ ఒక అన్యాయం జరుగుతున్న చోట ఒక ముసరుడు వెళ్ళి వాళ్ళని చంపడం అనే కాన్సెప్ట్ అది భారతీయుడు. దాన్ని మళ్ళా నువ్వు అని తీస్తారు 30 years తర్వాత కదా. డెఫినెట్గా అదే కాన్సెప్ట్ ఉంటుంది, కొత్తగా ఉండదు కదా. ఇంకొక రకరకాల తప్పులు ఏమైనా జరుగుతుంటే రకరకాల డిపార్ట్మెంట్స్లో ఇతను ఇంకొక యాంగిల్లో తీస్తూ ఉంటారు. ముసరుడు వెళ్ళి రకరకాల విద్యలతో చెబుతూ ఉంటాడు. యాక్చువల్గా దీనికి అది ఎవరో మళ్ళీ కేరళలో అదేదో ఒక ఆర్ట్ ఉందన్నమాట ఫైటింగ్లో, దానికి సంబంధించి ఎవడో కేసు వేస్తారని విన్నాం. జనరల్గా అది పబ్లిసిటీ కోసం కూడా వేయిస్తారు. ఇటువంటి ఫైట్ ఉంది అందులోను. సో ఆ ఫైట్కి సంబంధించిన జాతి వాళ్ళు కూడా పెడతారు అని చెప్పేసి వీళ్ళే పెడతారు, సినిమా గురించి పబ్లిసిటీ రావాలని, ఫ్రీ పబ్లిసిటీ రావాలని చెప్పేసి. అది వచ్చింది మొన్న, అది కొంచెం పక్కన పెట్టారు. ఇప్పుడు రెమ్యూనరేషన్ కోసం ఎందుకు అడుగుతాయంటే, అవతల సినిమా తీసిన వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు. మరి ఆ చైనా డబ్బు తీస్తున్నారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు. లైకాస్ అనే కంపెనీ ఉంది, ఓకే, అది మెడ్రాస్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. శుభ్ర ఏదో ఉంది ఆయన పేరు, అతని ఆధ్వర్యంలో లైకాస్ అన్ని జరుగుతున్నాయి, ఓకేనా. సో వాళ్ళు కమర్షియల్గా ఉంటారు. మరి వాళ్ళు అక్కడికి డబ్బులు పెట్టింది ఎందుకు? మంచి మంచి సినిమాలకు ఫైనాన్స్ చేస్తారు, మంచి మంచి సినిమాలు కొనటం అలా చేస్తూ ఉంటారు, ఓకే. సో వాళ్ళు ఏంటి, కమల్ హాసన్కి మధ్యలో మార్కెట్ పడిపోయింది. ఈ సినిమా 5 సంవత్సరాలు జరుగుతుంది, అది మధ్యలో ఏదో యాక్సిడెంట్ అయింది, అందులో ఎవడు చచ్చిపోయాడు, శంకర్ సినిమా ఇందులోనే. ఇంకొకటి తర్వాత వచ్చి ఇతను కమల్ హాసన్కి మార్కెట్ పడిపోయింది, మధ్యలో అతని సినిమాలు అయిపోవడంతో ఫైనాన్స్ ఇవ్వడం మానేశారు, ఫైనాన్స్ డబ్బులు పెట్టడం మానేశారు. తర్వాత మళ్ళీ కమల్ హాసన్ ఓన్ సినిమా విక్రమ్, ఆ కనకరాజ్ అన్న డైరెక్టర్ తోటి సినిమా సూపర్ హిట్ చేసి మళ్ళీ రాజ్ కమల్ అంటే వాళ్ళకి సొంత బ్యానర్, అది దాన్ని ఒక లెవెల్కి నిలబడిపోయింది. కమల్ హాసన్ కమ్ బ్యాక్ విత్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్ వచ్చేసింది. ఇప్పుడు దాని తర్వాత ఆయన దగ్గరికి ఎవడ వెళ్ళినా కూడా 50 కోట్లు 60 కోట్లు అడుగుతున్నాడు, ఇంక్లూడింగ్ కల్కి. ఎవరైనా చేస్తారు, అది కమల్ హాసన్ చేస్తే అది చాలా, కమల్ హాసన్ చాలా తెలివితేటలుగా చేస్తారు. తెలివితేటలుగా ఉంది పాప. అతనే చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు, రజనీకాంత్లా కాకుండాను. సొంతంగా సినిమా తీయాలనే ప్యాషన్, ఆ కళా తృష్ణ ఉండబట్టి సినిమాలోనే బతుకుతాను, నేను సినిమాలే తీస్తానని నమ్ముకోవడం వల్ల రజనీకాంత్ కంటే పైన ఉండవలసిన వాడు ఒక లెవెల్లోనే ఎందుకున్నాడు, సినిమాలు తీసి చేయి కాల్చుకున్నాడు. ఈ మధ్యన మళ్ళా కంబ్యాక్ అలాగయ్యాడు. ఆయన ఓన్ సినిమా విక్రమ్ అనేది కమల్ హాసన్ పాపం తీసిన సినిమాలకి రిలీజ్ చేసేటప్పుడు ఏడవడం కూడా చేశాడు, ఫైనాన్షియల్ డబ్బులు కట్టలేక. ఇన్ని కష్టపడినవాడు అతను సినిమా పెట్టుకుని ఇప్పుడు మార్కెట్లో తను ఉన్నాడు. యాక్చువల్గా కల్కి హిట్, అది హిట్, ఇది హిట్ అంచేత ఒక రెమ్యునరేషన్ అనుకున్నారు, దానికి వడ్డీతో సహా అడిగాడు, ఏదో అడుగుంటాడు. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తే అడగడు మరి. సో అతను అడగడంలో చాలా న్యాయం ఉంది. ఇతనికి మధ్యలో మార్కెట్ లేదని సినిమా తీయడం కూడా మానేశారు లైకాస్. మళ్ళీ సినిమా తీయమన్నారు, ఎప్పుడు మళ్ళీ తీద్దామన్నారు, డేట్లు ఇచ్చినట్టు పేమెంట్ ఇవ్వాలి, తర్వాత మళ్ళీ డబ్బింగ్ చెప్పిన పేమెంట్ ఇవ్వాలి, షెడ్యూల్ అయిపోతే అది ఇవ్వాలి. ఇవి మామూలు కొత్త ఏం కాదు. ఇతను డబ్బులు అడిగాడు అనేది రాంగ్ ఎందుకు చూపిస్తారు? ఎందుకు చూపించాలి? సినిమాలు తీసినట్టు ఊరుకుండా చేస్తున్నాడు, దేశానికి సేవ చేస్తున్నాడు కాదు కదా. అంచేది ఇతను అడగడం అనేది కరెక్ట్, అందరూ అడుగుతారు. నేను చిరంజీవి గురించి ఎందుకు చెప్పినా, చిరంజీవికి ఎక్కువ ఫ్యానిజం ఉంటారు కాబట్టి ఎవరైనా అడుగుతారు. నేను విన్నది ఏంటంటే, నాకు శ్యామ్ కూడా ఫ్రెండే అని, అరుంధతి ప్రొడ్యూసర్. నేను విన్నది అనమాట, నాకు ఎవరో ఒక బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ చెప్పేది. ఎవరెవరు వదులుతారు సార్ ఆ సినిమా. అప్పుడు అదే 6-7 సంవత్సరాలు తీశాడు అంజీ అనే సినిమా.
సినిమా రిలీజ్ అప్పుడు అప్పులో ఇచ్చేసారు. ఇతరులు చాలా డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు, మార్కెట్ వెళ్ళలేదు కాబట్టి. అంటే ఆ సినిమా ఇట్లా రిలీజ్ అయింది డమాల మంది. దాని తర్వాత చాలా కాలం తర్వాత అరుంధతి సినిమా సూపర్ హిట్ అవడున్నప్పుడు అప్పుడు మళ్ళా డబ్బులు అడిగారట. అడగకుండా ఎందుకుంటారు? ఇప్పుడు హెల్ప్ చేయటం, సహాయం ఒక లెవెల్ వరకు ఉంటుంది, కానీ అందుకని చేయరు కదా. ఎవరిది తప్పు అంటలేదు ఇక్కడ. ఎట్లకి ఇలాగ అడగటం అనేది చిరంజీవి గురించి కూడా చెప్తే తెలుగు ఛానల్ కాబట్టి అర్థమవుతుందని చెప్పాను. అందరూ అడుగుతారు. పవన్ కళ్యాణ్ కూడా ఆడవిడ ప్రసాద్ అన్నవాడు ప్రొడ్యూసర్ ఉంటాడు, అంత కూడా డిఫరెన్స్ అయినాయి. చాలా మందికి అవుతూ ఉంటాయి. డబ్బులు లేకుండా ఎగ్గొట్టేద్దామని చూసి ప్రొడ్యూసర్లు చాలా మంది ఉంటారు. వీలైతే అది వచ్చిందండి, కరోనా వచ్చిందండి, ఇది వచ్చిందండి, ఈ డబ్బులు అవి వచ్చేస్తూ ఉంటాయి బిజినెస్. అది సీక్రెట్గా ఎలా పెట్టగలటో పెట్టలేడు. అక్కడ లైకాస్ అనేది ఒక కార్పొరేట్ కంపెనీ లైకాస్. సో వాళ్ళు మరి ఇతను డబ్బులు లేనప్పుడు, ఇతను మార్కెట్లో డబ్బులు లేనప్పుడు, మార్కెట్ లేనప్పుడు ఆపేస్తారు కదా. సో చక్రంగా డబ్బులు ఉంటే నేను ఇస్తానంటాడు. ఓకే. సో దాని తర్వాత ఈ మధ్యలో చిరంజీవి కొడుతో సినిమా ఒప్పుకున్నాడు, ఈ రకరకాల సినిమాలు చేస్తున్నాడు శంకర్. అతనికి ఇంకా లాస్ట్ నాడు కాబట్టి కొంచెం పాన్ ఇండియా లెవెల్లో మొట్టమొదటి ఈ పాన్ ఇండియా ఇప్పుడు రాని క్రితమే అతని సినిమాలు పాన్ ఇండియా ఆడిని. భారతీయుడని, ప్రేమికుడని ఆడిని కదా. మరి ఎవరు? శంకరయ్య ఈ పెద్ద డైరెక్టర్లోకి ముందుగా పెద్ద డైరెక్టర్ లిస్టులోకి వెళ్ళాడు అతనే. దాని తర్వాత రాజమౌళి వాళ్ళందరూ వచ్చారు కదా. ఇప్పుడు కమల్ హాసన్ అతనికి ఇవ్వవలసిన డబ్బులు విత్ వడ్డీ కూడా అడుగుతాడు, నాకు తెలిసి విత్ ఇంట్రెస్ట్ అడుగుతారు. అర్థమైందా? అడిగి అన్ని డబ్బులు కట్టిన తర్వాత రిలీజ్ చేస్తారు. ఇతను రిలీజ్ ఆర్డర్ ఇవ్వకపోతే రిలీజ్ అవ్వదు ఫైనాన్షియల్ కానీ. అవి కాకుండా వేరే రకరకాల ప్రాబ్లమ్స్ రావటం అనేది కమల్ హాసన్ సినిమాకి జరుగుద్ది. అది ఒక విధంగా పబ్లిసిటీ. ప్రతి సినిమాకి ఎవడో పెడతాడు ఫిట్టింగ్ కోర్టుకి వెళ్ళడానికి చెప్పు, ఎవడన్నా కోర్టుకి వేయమంటే వేస్తాడు. దానికి కోర్టు సమాధానం చెప్పాలి. వీళ్ళు ఏదో చెప్తారు, అడిగి ఏదో కాంపిటీషన్ ఇచ్చేస్తారు. ఈ కథ రాదు అంటాడు. ఇంక ఈ సినిమాకి అనలేదు శంకరయ్య కాబట్టి 2 కూడాను. భారతీయుడు 1, భారతీయుడు 2 ఇతనే కాబట్టి సరిపోయింది. లేకపోతే పక్క నుంచి వస్తాడు తమిళ్లో, ఎవడో వస్తాడు అసిస్టెంట్ డైరెక్టర్, ఈ కథ నేనే సెకండ్ ఇలా తీయాలని చెప్పాను శంకర్కి అని చెప్తాడు ఎవడో. ఇవి బాగా ఎక్కువ తమిళ్లో. అది ఒక విధంగా పబ్లిసిటీ వరకు పనిచేస్తే ఆడికి మళ్ళీ పిలిచి 2-3 లక్షలు 5-6 లక్షలు ఇచ్చేసి జల్లగొట్టి కూర్చోబెడతారు. అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇది కమల్ హాసన్ మేజర్గా ఉన్న హీరోయే అతను అడుగుతున్నాడు అనేది అన్యాయంగా చెప్తున్నట్టుగా మన వాళ్ళు సోషల్ మీడియా చెప్తారు. ఏంటి అన్యాయం? అతను రావాల్సిన డబ్బులు అడగడా? నీకు 1000 కోట్లు ఇస్తారు, అతను ఇస్తారా? ఎవరు కదా. చాలా అనుకున్న రెమ్యునరేషన్ ప్లస్ ఏమో అతను ఇన్సల్ట్ చేశారు ఈ సినిమాలో. ఇతనికి మార్కెట్ లేనప్పుడు సినిమా ఆపేశారు. ఇలాగ ఆపేశారు సార్, మరి డబ్బులు లేవు అంటున్నారు అని చెప్పేసి శంకర్ చెప్తాడు కమల్ హాసన్. సరే అంటాడు. తర్వాత హిట్ అయినప్పుడు మళ్ళీ అడుగుతున్నారు, చేద్దాం అన్నాడు. డబ్బులు ఇమ్మంటాడు. ఇది వెరీ సింపుల్. ఇది అంతే, చుట్టూ లేకపోతే కాళ్ళు అనేవాళ్ళు ప్రొడ్యూసర్లే. అంచేది వీళ్ళేంటి, వీళ్ళకి ఎప్పుడు మార్కెట్ ఉంటే అప్పుడు డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ వచ్చిన డబ్బులు కట్టన్నాడు, కట్టేస్తుంది, రిలీజ్ అప్పుడు కట్టేస్తా అన్నాడు. రిలీజ్ అప్పుడు రిలీజ్ అయిన 1 వీక్ కడతా అంటే నో అంటాడు. అదేందా దూకెత్తారు లేకపోతే. అర్థమైందా? సార్ ఎవడైనా ప్రొడ్యూసర్ స్థానంలో కమల్ హాసన్ ఉన్నా కూడా, కమల్ హాసన్ ఒకప్పుడు ప్రభుదేవాన్ని పెట్టి సినిమా తీశాడు వీళ్ళిద్దరూ కలిసి, నేను టైం తీస్తున్న టైంలో. మరి ప్రభుదేవ డబ్బులు అడిగాడు ఏంటి, అతను రెమ్యునరేషన్ కాకుండా ఎక్కువ ఎందుకు అడిగాడంటే, మనోడు అందులో సాంగ్ వేరే డ్యాన్స్ ఎవరో చేయాలి, ఇతను ఆల్రెడీ బట్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ డ్యాన్స్ డైరెక్టర్ ఎవరు, ప్రభుదేవ కదా, నువ్వే చేసే సాంగ్ అన్నాడు. ఎవరు? కమల్ హాసన్. అదే దానికి కార్తీ ఎవరో పిల్లరాజు కొడుకే మ్యూజిక్ అనుకుంటా, బాగుంటుంది అది. తనే చేసాడు. చేసాడు మేము అనుకుంటే చేయమన్నాడు, కమల్ హాసన్ చేయమన్నాడు, చేసాడు. దానికి సెపరేట్గా డబ్బులు బిల్ వేసి పంపాడు ప్రభుదేవ. యాక్టర్గా డబ్బులు ఇస్తూ ఉంటారు, డాన్స్ డైరెక్టర్గా అడిగాడని నేను విన్నాను. కమల్ హాసన్ మేనేజర్ నాకు ఇంటికి బాధపడుతున్నాడు. బాధపడితే ఎవరికి కావాలి, ఎవరి డిమాండ్ ఆడిది. నువ్వు అతనితో చేయించుకున్నారు, మరి చేయించుకున్నప్పుడు అడుగుతున్నాడు. లేకపోతే డ్యాన్స్ యూనియన్ వచ్చి సినిమా ఆపేస్తుంది, డబ్బులు కట్టారు. నేను ఈ సినిమాకి, నా సినిమాలో ప్రభుదేవ చేస్తున్నప్పుడు తమిళ సినిమాకి కమల్ నా ప్రతి సినిమాకి వస్తాడు పిలిస్తే. నాకు అతనికి ఉన్న సాన్నిహిత్యం, సాగర సంగమం, స్వాతిపుచ్చి గురించి ఈ సినిమా పిలితో వెళ్ళినప్పుడు ఇది వద్దులే అన్నాడు అనమాట. బికాజ్ అక్కడ ప్రభుదేవ హీరో కదా, ఆల్రెడీ డిఫరెన్స్ జరిగింది వాళ్ళకి. ఈ గొడవలో అతను డబ్బులు, నాకు ఆయన డిఎన్ఎస్ గారు అని ఆయన దగ్గర ఉండేవారు, ఆయన మేనేజర్, కమల్ హాసన్ మేనేజర్ అనమాట. 30-40 గుణ ప్రొడ్యూసర్.
అతను మళ్ళీ నాకు మా ఆఫీస్కి వచ్చి చెప్పాడు, ఏమనుకోద్దు అన్నాడు, ఎందుకంటే ఈ ప్రభుదేవ కదా ఈ సినిమాలో ఆయన రాడు, వీళ్ళిద్దరికి జరిగిందని ఆయన చెప్పారు నాకు. నీకు అర్థమైనప్పుడు సో ఎవరు డిమాండ్ అండ్ సప్లై, ఎవరు రెమ్యునరేషన్ ఎవరు వదులుకుంటారో వదులుకోరు. గెస్ట్గా ఓ రోజు రా అంటాడు. ఇప్పుడు ప్రభాస్ని మోహన్ బాబు కొడుకు అయితే పెట్టాడు శివుడిలాగా, ఊరిని ఎందుకు వెళ్తాడు? ఊరిని ఎందుకు వెళ్ళాలి? అతన్ని ఉపయోగించుకునే కదా మరి. ఇప్పుడు నిజంగా కన్నప్పలో ఎన్ని రోజులు ఇచ్చాడో ఈ కలికిలోనే అన్నీ ఇచ్చి ఉంటాడు. రెమ్యునరేషన్ ఎందుకు? అతను లేకపోతే బిజినెస్ అవ్వదు కలికి.